హాయ్ గైస్, వెల్కమ్ టు భారత్ లోకల్. నేను మీ లోకేష్. 2024 ఎలక్షన్స్లో మూడు పార్టీలు ఒక పార్టీ ఒకవైపు ఉండడం వల్ల ఏది గెలుస్తుంది అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2024లో ఎప్పుడు జరగలేనంత పోలింగ్ పర్సంటేజ్ 80% పైగా జరిగింది. ఇంత ఎక్కువ పోలింగ్ జరగడం వల్ల ఏ పార్టీ గెలుస్తుంది అనేది ప్రభుత్వం కూడా అనలైజ్ చేసి చెప్పలేకపోతుంది. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారో, ఏ పార్టీ గెలుస్తుందో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు 2024 ఎలక్షన్స్లో మీరు ఓటేశారా? అవి ఇప్పుడు అడిగితే బాగోదు కదా. పర్లేదు, వేసారా? వేసామండి. ఏ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే టీడీపీ రావాలనుకుంటున్నాం. టీడీపీ రావాలనుకుంటున్నారా? ఒకవేళ ఇప్పుడు ఉన్న గవర్నమెంటే మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తే మనం రాష్ట్రంకి వెళ్ళిపోవడం చాలా శ్రేయస్కరం. రాష్ట్రం ఒకేసి వెళ్ళిపోవడం చాలా సేఫా? అంతే కదా. ఓకే. సామాన్యంగా మేము మోటార్ ఫీల్డ్ మాకున్నంత వరకు మాకున్న బెజార్లకి మేము చేస్తున్న దానికి దేనికి కూడా సింక్ అవ్వట్లేదు. సామాన్యుడు పట్టుకోలేని పరిస్థితి. మరి మీకు తెలియదు ఏముంది అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల మన ప్రజల ఎవరికి ఎక్కువ ఉపయోగం లేదంటారు? ఉన్నాయి సార్, ఎందుకు లేవు? ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళకి పెద్ద పెద్ద తరహా వాళ్ళందరికీ కూడా ఉన్నాయి. ఒక్క మధ్యతరగతి వాడికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఒకవేళ టీడీపీ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఏం జరగాలనుకుంటున్నారు? ఏ పార్టీ వచ్చినా ఎవరు ఏది చేసినా మన పని చేయాల్సిందే. బట్ ఏంటంటే ఇన్నాళ్ళు లేని ఈ 20 సంవత్సరాల నుంచి నేను 4 సార్లు వేస్తున్నాను ఓటు. ఇంతవరకు కూడా ఏ ఒక్కరు కూడా ఇంత దౌర్జన్యంగా ఇంత హెవీగా అయితే లేదు అని నా ఒపీనియన్. ఇక నా అక్కడే మీరు చూస్తున్నారు కదా, మీకు తెలిసిందే, నేను చెప్పేది ఏం లేదు. ఓకే. అంటే మరి ఇప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్స్ పథకాలు అన్నీ ఇచ్చి దూసుకెళ్తున్నాయి కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం? మాకు పథకాలు ఇమ్మని మేము అడగట్లేదు సార్. నేను 2000 నుంచి నేను మోటార్ ఫీల్డ్లో ఉన్నాను. పెద్ద బండి నుంచి చిన్న బండి వరకు ఉన్నాను. నాది మ్యాక్సీ క్యాబ్. మినిమం ఫైన్ 1535, 1035 రాస్తున్నారు. మాకు ఇన్సూరెన్స్ అవుతుంది. మ్యాక్సీ క్యాబ్లు ఉన్నాయి. వీటన్నిటి మీద వచ్చిన దానికన్నా మేము కట్టింది ఏం కాదు. డీజిల్ 66 రూపాయలు ఉన్నప్పుడు బాదురే అన్నారు. ఇవాళ 100 రూపీస్ ఉంది. మరి దాని మీద మేము సగటు రోజుకి 10 లీటర్లు ఓడినా నేను వచ్చానంటే ఈ 2000 రూపాయలు పెట్రోల్ కొట్టించాను. నాకు ఓవరాల్గా ఎంత పోతుంది? 1 లీటర్ మీద 40 రూపాయలు మార్జిన్ పోతుంది. 18 లీటర్లు 18 నార్లు అంటే ఈ ఒక్కరోజే నాకు అయిన ఖర్చులో నేను అంత ఇచ్చాను గవర్నమెంట్కి. దా లెక్కలో చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన 10,000 రూపాయల కన్నా నేను ఇచ్చింది లక్షల్లో ఉంటుంది. మీరున్న మోటార్ ఫీల్డ్కి మీకు 10,000 ఇచ్చి వాళ్ళు మీకంటే ఎక్కువ తీసుకున్నారు. 10,000 15,000 తీసుకుంటున్నారంటారు కాదు సార్. మీరు కావాలంటే మీకు కాగితం మీద రాసుకుంటే మీకు పూర్వ కౌంటింగ్ వస్తుంది. ఓవరాల్గా రోజుకి 4 లీటర్ల లెక్క నేను ఓడినా నెలకి ఎంత అవుతుంది? 3, 4, 1200 లీటర్లు అవుతుంది. 40 రూపాయల లెక్క ఎక్స్ట్రా వేసుకుని ఎంత అవుతుంది? ఓన్లీ నేను పెట్రోల్ డీజిల్ మీద ఇచ్చిన ఆదాయమే ఎక్కువ అవుతుంది. దానికాక ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది, కేసులని అవన్నీ ఇవన్నీ. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకోండి. కొత్త గవర్నమెంట్ కూడా సూపర్ 6 పథకాలు అని చెప్పి అవి పెడుతున్నారు కదా, దానివల్ల అవి కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి అంటారా? మరి అవుతాయి కదా. ఓకే. మరి అంతే కదా. ఇప్పుడు మా నాన్నగారు అప్పు చేశారు, ఫైనల్గా అది నేను కట్టాల్సి ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు రాష్ట్రం అయినా ఏదైనా ఒకటే, అప్పు చేసిన తర్వాత దాని బాధ్యత ప్రజల మీదే వేస్తారు. ఇప్పుడు బెంగళూరులో ఉన్న ఆయన ఆస్తులు అమ్మడు, ఈయనైనా అమ్మడు. అయితే ఇంత ఘోరంగా ఉండదు. ఇంత ఘోరంగా ఉండదు అంతే. మనకు ప్రశాంతంగా బతకడానికి కొంచెం అవకాశం ఉంటుందని నా ఒపీనియన్. ఓకే. ప్రజలు పథకాలు అడగకుండానే పథకాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కువ హెల్పింగ్ కాకుండా ఇంకా డిసడ్వాంటేజెస్ ఎక్కువ అవుతున్నాయి అంటారా? పథకాలు అన్నవి ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే, ఇప్పుడు నాకు తెలిసిన మట్టుగా వేణుముద్రలు పడకన్నా చాలామంది ముస్లిం ఉడకకి డబ్బులు పడట్లేదు. అలాంటి వాళ్ళకి ఇచ్చింది ఏదో ఇవ్వచ్చు కదా. ఈ 3,000 రూపాయలు అనేది వాళ్ళని కట్ చేస్తున్నారు. ఈ 18,000 5,000 ఇస్తున్నారు. దీనివల్ల మగవాళ్ళు కూడా రోడ్ల మీద పడిపోతున్నారు. అదేంటంటే దృష్టిలో పెట్టుకోవాలి. డబ్బులు ఇస్తే ఎవరికి వద్దండి, నాకు వద్దా? నాకు కావాలి, నాకు పథకాలు అందుకుంటున్నాను. కానీ అది సద్వినియోగం అవ్వట్లేదు. ఆ డబ్బులన్నవి మనకు రూపాయి ఇస్తున్నారు. నిత్యావసర వస్తువులని, కరెంటు బిల్లులని, లేకపోతే మనకి మున్సిపాలిటీలని, ఇలా వగేరా మీద మన మీద ఇచ్చిన మనకు 10 రూపాయలు అందుకుంటే 1000 రూపాయలు మన దగ్గర లాక్కుంటున్నాను. మీ పేరు? ప్రసన్న కుమార్ గారు, 2024 ఎలక్షన్స్లో మీరు ఓటేశారా? ఆబ్వియస్లీ వైఎస్ జగన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఈసారి కూడా. కాకపోతే సీట్స్ అనేది కొంచెం తగ్గుతాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. మ్యాక్సిమం 100 to 120 మధ్య రావచ్చు. మ్యాక్సిమం జగనే వస్తాడు సీఎం కింద. అతను వస్తాడు, అతను వచ్చి 3 రాజ్యాలు తీసుకొస్తాడు. మా వైజాగ్ కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది.
నాకు తెలిసి మీరు వైజాగ్ అనుకుంటాను. అప్పటికిప్పుడు వైజాగ్ చూసారు కదా ఎంత డెవలప్మెంట్ అయిందో. కాకపోతే జగన్లో లోపం ఏదంటే అది జాబ్స్ అనేవి కొంచెం సాఫ్ట్వేర్ నాట్లు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. అది ఒకటే నెగిటివ్. ఎప్పుడైనా ఇప్పుడు కూటమి ఉందంటే వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు. ఆల్మోస్ట్ వాళ్ళు ముగ్గురు కలిసినప్పుడు ఆటోమేటిక్గా జగన్ నైతికంగా విజయం సాధించినట్టే. వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ అందరూ ఓడిపోతారు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్కి. సో ఈసారి మాత్రం 100% జగనే వస్తుంది. అది నా ఒపీనియన్ భయ్య. మొత్తం కాకుండా కూటమి పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ఒకవేళ అధికారంలోకి వస్తే మరి దాని మీద లాస్ట్ టైము జగన్ కొన్ని ఫ్రీ స్కీమ్స్ పెడితే ఏమన్నారు, శ్రీలంక అయిపోయిద్ది అది అని చెప్పారు కదా. ఇప్పుడు దానికైనా కంపేర్ చేసుకుంటే ఇంట్లో అప్పుడు ఒకరికి అమ్మఒడి, ఇప్పుడు దానికి తల్లికి వందనం అని పేరు చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అంట. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ అంట. పెన్షన్ అంటే లైక్ 1800, 1500 డబ్బులు ఎత్తున్నాడు అంట. 18-45 సంవత్సరాలు తెలుసుకో ముందు. వీడు యాక్చువల్లీ టీడీపీకి సంబంధించినట్టు, కానీ ఆడికి అట్లీస్ట్ ఆడికి ఏమంటుందని మేనిఫెస్టో తెలియదు. నేను మేనిఫెస్టో సూపర్ 6 చదివాను ఆల్రెడీ. దట్టు మిగతా స్కీమ్స్ అన్నీ ఉన్నాయంటే సేమ్ ఏం లేదు. జగన్ పేర్లని మక్కి దించాడు, ఆ స్కీమ్స్ పేర్లు మార్చాడు. అమ్మకి వందనం, తల్లికి వందనం అలాంటివన్నీ మార్చాడు తప్ప. మరి ఇప్పుడు శ్రీలంక అంటే ఇప్పుడు మనది ఇజ్రాయెల్ లేకపోతే సౌత్ ఆఫ్రికా అయిపోద్ది మంద కూడా. అతను తెచ్చిన స్కీమ్స్ అయితే నాకు తెలిసి. మరి కూటమి వచ్చింది అనుకో, బాగా చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. వస్తే ఎవరైనా చేయగలం, ఎవరైనా ప్రజలు నిర్ణయించిన ఫైనల్. నేను వైఎస్ రాజశేఖర అభిమాని, జగన్ గెలాలని కోరుకున్నాను. మా వాడు చంద్రబాబు నాయుడు అభిమాని, చంద్రబాబు నాయుడు గెలాలనుకుంటాడు. అల్టిమేట్గా ఒకటి మాత్రం నిజం, ఎవరు వచ్చినా కానీ మా అందరి బతులు ఎలానో ఉంటాయి. కాకపోతే మా అభిమానం మాది, అది ఫైనల్ డెసిషన్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు ఏంటన్నా? బాలు గారు 2024 ఎలక్షన్స్లో మీరు ఓటేసారా? వేసారా? 2024 ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? కూటమేనా? ఫిక్సా? అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తుంది కదా, అప్పుడు పాత ప్రభుత్వం పథకాలన్నీ ఉంచుతారంటారా, తీసేస్తారంటారా? ఉంచుతారని మనం చెప్పలేము, ఎందుకంటే అన్నీ తీసేస్తారు. ఎందుకంటే ఒకటి కూడా మంచి లేవు. జై జగన్ నో, అన్నీ తీసేస్తారు. ఎందుకంటే ఏది కూడా స్టూడెంట్స్కి యూజ్ అయిందో అయితే ఒక్కటి లేదు. ఎందుకంటే మనకి ఏదైనా స్టూడెంట్స్ కంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఏం లేదు. సో దానివల్ల ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అంటే అన్నెసరీ జాబ్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూటమి కూడా వస్తుంది కదా, కూటమి పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా ఇప్పుడు పథకాలు అనేవి సిక్స్ కోట పథకాలు కొత్త పెడుతున్నారు కదా, మరి దాని మీద ఒక అభిప్రాయం అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ స్టూడెంట్సే, మనం యూత్ కావాల్సిన ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు రైతులకి డబ్బులు వేస్తున్నాడు, వాళ్ళు హ్యాపీ. అప్పుడు అన్న క్యాంటీన్లు ఉండేవి, తీసేశాడు. దానివల్ల ఎంతమంది అప్పుడు 5 రూపాయలకే ఆకలి తీరిపోయింది అందరికి కూడా, ఇప్పుడు అవ్వట్లేదు. చాలామంది లాసే కదా. అలాగా ఆకలి మనకి ఏంటి, మనం ఆకలి తీర్చుకోవడం మనకు కావాలి. 3 పూట్ల ఫుడ్ వెళ్తే మనకి ఏదో అవసరం లేదు, మనం బతుకుతుందే దానికి, అంతేనా? అదే అతని దయ వల్ల 5 రూపాయలకి దొరికేది అప్పుడు. బట్ ఇప్పుడు దొరికిందా? 2019 to 24 ఏడు వస్తుంది రైసా? ఏది అంబులెన్స్ సైరన్ వస్తుంది. ఏంటి మొన్న ఈడే మామని పెన్షన్ కి బ్యాంక్ లోని కష్టపడి తీసుకెళ్ళాడు. అప్పుడు ముందు 2 నెలల ముందే వచ్చిందిరా యాక్చువల్ ప్రతి నెల ఇంటికి వచ్చి ఇచ్చేవారు. ఎలక్షన్ మూమెంట్లో అప్పుడు ఇంటికి వచ్చి ఇస్తే ఏమైంది, ఎంతమంది ఇప్పుడు అందరూ కూడా అతనికి ఇప్పుడు అందరూ కూడా అతనికి ఓటేద్దామని ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఈ మంత్ ఎలక్షన్స్తో ముసలి వాళ్ళు కూడా పోయింది అది. ఎందుకంటే చాలామంది బ్యాంక్స్ వేయడం వల్ల మా మామ అకౌంట్ అయితే ఎప్పుడు 2013లో అంట, అది ఏకంగా ఇదే అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. రాష్ట్రానికి ఎంత అప్పులు అయ్యాయి, రాష్ట్రానికి అప్పులు గ్రాఫిక్స్ లో కాదురా. జగన్ వస్తాడు ఇక్కడ 4వ తారీఖున ఎప్పుడు ఇక్కడ మన ప్రమాణ స్వీకారం చేస్తాడు, రాజధాని ఇదే అవుతుంది, వైజాగ్ అంతా హ్యాపీగా ఉంటారు. గుండు కొట్టేసి ఏంటి భవనం చేశాడు రుషికొండ, అతను భవనం కట్టుకున్నాడు, ఎవరికి యూజ్ అవుతుంది? కాదు తుప్పలుండి ఇప్పుడు బిల్డింగ్ లోనే బాధ. లైవన్యా అదే కట్ చేయండి, ఇది 70 వెళ్ళింది. గోవింద్ గారు 2024 ఎలక్షన్స్లో మీరు ఓటేసారా? వేసారా? ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీయా? అంటే టీడీపీ పక్కా గెలుస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? అంతే, అందరూ అనుకునేదే కదా ఇప్పుడు గెలిచేది టీడీపీ అని. అంటే ఇక్కడ 80% పైగా పోలింగ్ జరిగింది కదా, దానివల్ల ఏ పార్టీ గెలుస్తుందని గవర్నమెంట్ అనలైజ్ చేసి చెప్పలేకపోతుంది. మరి దాని మీద మీ యొక్క అభిప్రాయం? సర్వేలు చెప్తున్నాయి కదన్న, అదిగాక జనాలు కూడా బాగా ఫిక్స్ అయిపోయారు ఇది ఇంకా టీడీపీ పక్కనే. టీడీపీ పార్టీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొత్త పథకాలను పెట్టి 6 పథకాలు అనేవి కొత్తగా పెడుతున్నారు అని అంటున్నారు కదా, మరి ఆ పథకాల మీద మీ యొక్క అభిప్రాయం?
అన్న ఎవరు వచ్చినా అభివృద్ధి అనేది ఉండాలన్న. మన పథకాలు ఇచ్చింది దాన్ని ఏం సరిపోదు, అభివృద్ధి అనేది ఉండాలి. రాజధాని అనేది లేదు మనకి ఇప్పటికి వచ్చి. ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్ చెప్పాలన్నా, చెన్నై అయినా సరే రాజధానులు ఉన్నాయి. ఒక మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు. మనకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి కావాలి. పథకాల గురించి ఎవడో ఆధారపడి ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడున్న లీడింగ్ పార్టీ జగన్ గారిదే కదా. ఇప్పుడున్న ప్రస్తుతం ఆ గవర్నమెంట్ కూలిపోయి కొత్త గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ ఉంటాయంటారా, పోతాయంటారా? జగన్ పెట్టిన పథకాలు ఉండవు అన్న అనుకుంటా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు జగన్ తీస్తారు. ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారు. అంటే రివెంజ్కి, అంటే చేసిన దానికి రివెంజ్ చూపెడతారంటారా? రివెంజ్ అని ఏం కాదన్న. అంటే ఇప్పుడు నేను చేసింది మీరు చేయరు కదా, మీరు చేసేది నేను చేయను. మనం నచ్చిందంటే అదే ఉంటాయి పథకాలు. ఆ పథకాల పేర్లు మారుస్తారు, కొన్ని యాడ్ చేస్తారు అంతే. పథకాల పేర్లు మారుస్తారు. అవును. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ వచ్చింది అనుకోండి, ఆ టీడీపీ గవర్నమెంట్ వస్తే మీరు ఆ టీడీపీ గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? అన్న నేనైతే ఏం కోరుకోలేదన్న. కావాల్సింది మనకు నిరుద్యోగులు ఎక్కువ పెరిగిపోయారు. ఏదన్నా డెవలప్మెంట్ అయితే ఒక రాజధాని వస్తే కంపెనీలు వచ్చాయనుకో ఉద్యోగాలు ఉంటాయని అనుకుంటున్నాను. డెవలప్మెంట్ కావాలి మెయిన్. ఒకవేళ ఉన్న ప్రభుత్వమే కంటిన్యూ అయితే మరి దాని మీద మీ యొక్క అభిప్రాయం? ఉన్న ప్రభుత్వం వచ్చినా పర్లేదన్న, డెవలప్మెంట్ అనేది కావాలి. నిరుద్యోగులు తగ్గుతారు, కావాలి. మనం కావాల్సింది డెవలప్మెంట్, నెక్స్ట్ నిరుద్యోగులు తగ్గడం. ఎందుకంటే నిరుద్యోగులు ఎక్కడ చూసినా సరే ఎంత డిగ్రీలు బీటెక్లు చేసి కూడా ఏదో కూలి పని చేయడమే చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అనేది ఉన్న గవర్నమెంట్ మళ్ళీ కంటిన్యూ అయినా కొత్త ప్రభుత్వం వచ్చినా మనకి అభివృద్ధి అనేది జరగాలనుకుంటున్నారా? అంతే అంతే అన్న, అభివృద్ధి అనేది కావాలి. ఓకే. రాజుగారు 2024 ఎలక్షన్స్లో మీరు ఓటేసారా? వేసామండి. వేసారా? ఇప్పుడున్న గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారా, కొత్త గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారా? అంటే చెప్పలేమండి, పర్లేదు. 50-50 ఛాన్సెస్. ఓకే. ఇప్పుడు చాలా మంది పీపుల్ అంటే డెవలప్మెంట్ లేదు, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ లేవు. మెయిన్ రోడ్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. అందులోనూ మెయిన్ స్టూడెంట్స్కి, ఎక్కువ చదువుకున్న వాళ్ళకి జాబ్స్ లేవని చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అంటే మ్యాక్సిమం పర్సంటేజ్ మారాలనుకుంటున్నారు గవర్నమెంట్. ఓకే. అంటే 50-50 అన్నారు కాబట్టి ఒకవేళ ఏ ప్రభుత్వం వచ్చినా స్టూడెంట్స్కి అనేది జరగాలి, జాబ్స్ ఎంప్లాయ్మెంట్ అనేది కలగాలనుకుంటున్నారా? ఎస్, మెయిన్ అదే కదా. ఓకే. అంటే ఎప్పుడు జరగలేనంత ఎక్కువ పోలింగ్ మన ఆంధ్రప్రదేశ్లోని జరిగింది. 80% పైగా పోలింగ్ జరిగింది. అంటే గవర్నమెంట్ కూడా ఏది గెలుస్తుంది అనలైజ్ చేయలేకపోతున్నారు. మరి దాని మీద మీ యొక్క ఒపీనియన్? అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే చాలామంది గవర్నమెంట్ మారితే ఏమన్నా డెవలప్మెంట్ ఏమైనా ఉంటుందేమో అని. ప్రజెంట్ గవర్నమెంట్ అంటే మెయిన్ ఎక్కువ ఫోకస్ సంక్షేమ పథకాల మీద చేస్తున్నారు. బట్ సంక్షేమ పథకాలు మెయిన్ ఇంపార్టెంట్ కాదు కదా, రిమైనింగ్ జాబ్స్ కూడా చూసుకోవాలి కదా. సంక్షేమంతో పాటు జాబ్స్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే పార్టీ, ఇప్పుడు టీడీపీ ఒకవేళ లీడింగ్లోకి వచ్చింది అనుకోండి, ఇప్పుడున్న గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది అనుకోండి, వాళ్ళు సూపర్ 6 పథకాలు కూడా పెడుతున్నారు కదా. మరి ఆ పథకాలు పెట్టడం వల్ల మరి దాని మీద మీ యొక్క ఒపీనియన్? వీళ్ళు ఏం చెప్తున్నారంటే సంపద సృష్టించి సంక్షేమం ఇస్తానని చెప్తున్నారు. ఓకే. బట్ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ సంపద సృష్టించడం అలా లేదు కదా, లేకుండా డైరెక్ట్గా అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు అనే అభిప్రాయం అవడం. ఓకే. ఇప్పుడున్న గవర్నమెంట్ అప్పులు చేసి సంక్షేమ పథకాలు అవ్వడం కంటే అదైతే ఎంప్లాయ్మెంట్ కలిగించి వచ్చే ప్రాఫిట్ అని సంక్షేమ పథకాలు ఇస్తుంది అనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు ఇస్తానని నా అభిప్రాయం. ఓకే. సరే అండి.